కలియుగ వైకుంఠం తిరుమలగిరులు భక్తజన సంద్రమయ్యాయి. ఎటు చూసినా గోవిందనామస్మరణతో సప్తగిరులు మారుమోగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏడుకొండల స్వామిని ఏకంగా 75,836 మంది భక్తులు దర్శించుకోగా 34,076 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందంటే ఉచిత సర్వదర్శనం కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి కిలోమీటర్ల మేర కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. మీరు గనక ఉదయం 8 గంటలు దాటిన తర్వాత లైన్లోకి వెళ్తే స్వామివారి దివ్య ముఖ దర్శనానికి ఏకంగా 24 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. అదే మీ దగ్గర టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్ ఉంటే 5 నుంచి 7 గంటలు, 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో 5.03 కోట్లు రాగా స్వామివారి ప్రసాదంగా 4,19,000 లడ్డూలు అమ్ముడయ్యాయి. అలాగే 2.73 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. 3,980 మందికి వైద్య సేవలు అందాయి. ఎన్ని గంటలు వేచి ఉన్నా ఆ వెంకటేశ్వరుడి ముఖ దర్శనం కాగానే భక్తుల అలసటంతా క్షణంలో మాయమైపోతుంది. మీ తిరుమల యాత్రను ఈ రద్దీని బట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. తిరుమల సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి.